లంచాలకు మరిగిన ఆ ప్రభుత్వోద్యోగులు తమ కార్యాలయాలకు వచ్చే ప్రజల్ని డబ్బుల కోసం పీక్కు తింటున్నారు. అడిగిన డబ్బులు ఇస్తేనే పనిచేసి పెడతామని సిగ్గు ఎగ్గు లేకుండా తెగేసి చెప్తున్నారు. దాంతో వారి భరతం పట్టడానికి బాధితులంతా ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. లంచగొండి అధికారుల ఆట కట్టించిన ఏసీబీ అధికారులు బాధితులకి భరోసా కల్పిస్తున్నారు. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని శామీర్పేట్ బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న రామ్రెడ్డి కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్లు లంచం తీసుకుంటూ ఇక ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒక వ్యక్తి 2 ఇండ్లను కొనుగోలు చేసి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే బిల్ కలెక్టర్ రామ్రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్ ఇద్దరు కలిసి 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. మ్యూటేషన్ చేయకుండా బాధితుడిని సంవత్సరంన్నర కాలంగా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇక డబ్బులు ఇస్తేనే మ్యూటేషన్ చేస్తామని వేధిస్తూ వస్తున్నారు. దాంతో విసుగు చెందిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా బిల్ కలెక్టర్ రామ్రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రవణ్ కుమార్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక ఈ కేసులో ఇతరుల పాత్రపై విచారణ చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. తుమ్కుంట మున్సిపాలిటీ లిమిట్స్ లోనే ఉంటారు. అదే లిమిట్స్ లో ఒక 2 హౌసెస్ కొన్నారు. కొన్న తర్వాత ఆ 2 ఇండ్లకి మ్యూటేషన్ చేసుకుందామని చెప్పేసి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టు ఫీజు కూడా కట్టేసినాడు. ఆల్రెడీ కట్టేసిన తర్వాత అది ప్రాసెస్ చేయడానికి దాదాపు ఒక 1.5 year నుంచి తిరుగుతూ ఉన్నాడు. ఈ మధ్యలో ఒకసారి వార్డ్ ఆఫీస్ వెళ్ళినప్పుడు అక్కడ రామరెడ్డి గారు అని చెప్పేసి బిల్ కలెక్టర్ ప్లస్ మన శ్రావణ్ అని చెప్పేసి కంప్యూటర్ ఆపరేటర్, ఆయన బిల్ కలెక్టర్గా కూడా అప్పుడప్పుడు విధులు నిర్వహిస్తున్నాడు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి తిరుగుతున్నాను అన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా అది ఇస్తేనే కానీ పని కాదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను మా దగ్గరికి లంచం ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని ఈరోజు అతను 20,000 రూపాయలు కంప్లైంట్ ఎవరైతే మన కంప్లైంట్ ఉన్నాడో అతను వచ్చేసి ఇక్కడ శ్రావణ్ కుమార్ అతనికి 20,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.